సరే, ఓకే. ఈ పుస్తకం కంటే నమస్తే లక్ష్మి గారు. ఫిలాసఫీ మీ అందరికీ బాగుంటుంది, అంటే అర్థం అయ్యేటట్టు ఉంటుంది ఇంకా. ఓకే. నమస్కారం అందరికి. మొదలు పెట్టాల్సింది. నమస్తేనండి. లక్ష్మి, ఎక్కడ ఆన్ ద వేరియస్ ప్రిన్సిపల్స్ ఉన్నానా? పీడిఎఫ్ అలాగే ఉందిలే ఆ పేజ్ లోని. ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. 3 జూలై 2023 సోమవారం. బ్లవేస్కీ గారి రచించిన ద కీ టు థియాసఫీ అనే గ్రంథంలోని కొన్ని విషయాల్ని లక్ష్మి గారు చదివి వినిపించి వివరిస్తారు. ఐ హావ్ హర్డ్ ఎ గుడ్ డీల్ అబౌట్ నేనేమో మనిషి యొక్క కాన్స్టిట్యూషన్ అంటే ఇన్నర్ అంతరంగిక మనిషి యొక్క నిర్మాణం అలాంటివి మీరే చాలా ఎక్కువగా విన్నాను. అంటే ఏంటి, తలా తోక లేనట్టుగా ఉంది. యాజ్ గ్యాబలీస్ ఎక్స్ప్రెసెస్ ఇట్. గ్యాబలీస్ అన్న ఆయన కూడా అలాగే చెప్పారట. అంటే థియాసఫీ అంటున్నాడు. అఫ్ కోర్స్ ఇది మోస్ట్ డిఫికల్ట్, చాలా కష్టం అది. అండ్ యాజ్ యూ సే పజిలింగ్, చాలా గాభరాగా కూడా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. కరెక్ట్ గాను రకరకాలైనటువంటి భాగాల్ని, వాటిని ప్రిన్సిపుల్స్ మధ్యలో ఉన్న తేడాని, రియల్ ఈగోకి ఉన్న దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమే. ఇట్ ఈస్ మోర్ సో యాజ్ దీస్ ఎగ్జిస్ట్ ఏ నోటబుల్ డిఫరెన్స్ ఇన్ ద నంబరింగ్ ఆఫ్ దోస్ ప్రిన్సిపల్స్. అంటే అలా ఎందుకు ఉంటుందంటే అక్కడ ఆ ప్రిన్సిపల్స్ యొక్క నంబర్స్ చేయడంలోని రకరకాలైనటువంటి తూర్పు దేశాల్లో ఉన్న స్కూల్స్ దో అట్ ద బాటమ్, అంటే అవి అంటే మూలంలో అన్నీను ఐడెంటికలే కానీ ఈస్టర్న్ స్కూల్స్ లో ఉన్నవి, కానీ ఆ తేడాల వల్ల మనకు కొంచెం అర్థం కానట్టు ఉంటుంది. డూ యూ మీన్ ద వేదాంతిన్స్ యాజ్ ఎ ఇన్స్టెన్స్? అంటే వేదాంతిన్స్ ఉదాహరణగా అంటారా? డోంట్ దే డివైడ్ యువర్ 7 ప్రిన్సిపల్స్ ఇంటూ 5 ఓన్లీ? వాళ్ళు 7ని 5గా కదా విడగొట్టారు. అవును, దే డూ. బట్ దో ఐ వుడ్ నాట్ presume to dispute the point with a learned Vedantin, I may yet state as my private opinion that they have an obvious reason for it. అంటే నేను వాళ్ళతో వాదించే కంటే నాకు ఒక అంతరంగికమైన కారణం ఉంది అలా, అంటే అలా చేయడానికి. విత్ దెమ్ ఇట్ ఈస్ ఓన్లీ దట్ కాంపౌండ్ స్పిరిచువల్ అగ్రిగేట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ మెంటల్ ఆస్పెక్ట్స్. అంటే అంతా కలిసినటువంటి ఆ కాంపౌండ్ ఆధ్యాత్మికమైనటువంటి ఆ సముదాయం, విచ్ కన్సిస్ట్ ఆఫ్, వాటిలో ఎన్నో రకాలైన మెంటల్ భాగాలు ఉన్నాయి. దాన్ని వాళ్ళు మ్యాన్ ఎట్ ఆల్ అంటే మనిషి అంటున్నాం. ద ఫిజికల్ బాడీ బీయింగ్ ఇన్ దేర్ వ్యూ సంథింగ్ వినీత్ కాంటెంప్ట్. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఈ భౌతిక శరీరం అనేది చాలా చిన్న, అంటే లోతైనది, అంటే వినీత్ అంటే అన్నిటికంటే కిందది, అండ్ మియర్లీ అన్ ఇల్యూషన్, ఇదొక భ్రాంతి. నార్ ఇస్ ద వేదాంత ద ఓన్లీ ఫిలాసఫీ. వేదాంతం ఒక్కటే ఫిలాసఫీ కాదు. టు రెకన్ ఇన్ దిస్ మేనర్, ఇలాగ చెప్పడంలో అదొక్కటే ఇలా చెప్పట్లేదు. లియోజే ఇన్ హిస్ చావో టీకింగ్ అంటే అందులో కూడా ఆయన మెన్షన్ చేస్తున్నారు 5 ప్రిన్సిపల్సే ఉన్నాయని. బికాస్ హీ లైక్ ద వేదాంతిన్స్, అంటే మనకి ఇప్పుడు 5 పంచకోశాలు అంటాం కదా, కానీ అక్కడ 7 ఉన్నాయి. ఒక్కసారి ఒక నిమిషం అండి, ఫోన్ వస్తుంది. లక్ష్మి గారు, చెప్పండి. అంటే ఒక్క ఏంటి వేదాంతిన్సే కాదు, ఇంకా లియో అనే టావో కింగ్ అనే పుస్తకంలో లావోజీ అన్న ఆయన కూడా 5 ప్రిన్సిపల్స్ గానే చెప్పారు. బికాస్ హీ లైక్ ద వేదాంతిన్స్ లాగే omits to include 2 principles, ఇంకో 2 ప్రిన్సిపల్స్ ని, నేమ్లీ
ఆత్మ అండ్ ద ఫిజికల్ బాడీ, భౌతిక శరీరం ఈ రెండింటిని వాళ్ళు వదిలేశారు. ద లేటర్ ఆఫ్ విచ్ మోర్ ఓవర్ హీ కాల్స్ ద కెడావర్. అంటే అర్థం చూడవా, దాన్ని వాళ్ళు కెడావర్ అంటున్నారు. చూస్తా. కాల్స్ ద కెడావర్ ఏమిటి? అనుపమ గారు ఎందుకు పిలిచారు? నాకు సౌండ్ వినిపించలేదు, అందుకోసం పిలిచానండి. హలో లక్ష్మి గారు అని. అంటే మీ అక్కడ మాట ఫోన్ నాకు వస్తే రాలేదు, ఇక్కడ అందుకోసం. సౌండ్ వినబడదు. ఫోన్ మోగుతూ ఉంటే దానికి దీనికి ఒకటే సిమ్. ఓకే 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 సరే. కడావర్ అంటే మీనింగ్ ద బాడీ ఆఫ్ అ డెడ్ పర్సన్. అంటే ఈ ఫిజికల్ బాడీని వాళ్ళు ఏంటంటే ఒక కెడావర్ గా, అంటే ఒక డెడ్ పర్సన్, అంటే శవంగా పరిగణిస్తారు. దెన్ దేర్ ఈస్ ద తారక రాజయోగా స్కూల్. తారక రాజయోగం అని ఒక స్కూల్ ఉంది. ఇట్స్ టీచింగ్ రికగ్నైజెస్ ఓన్లీ 3 ప్రిన్సిపల్స్. వాళ్ళు 3 ఉన్నాయంటారు ఇన్ ఫ్యాక్ట్. బట్ దెన్ ఇన్ రియాలిటీ దేర్ స్థూలపాది ఆర్ ద ఫిజికల్ బాడీ in its working conscious state, their Sukshmapadi, the same body in Swapna or the dreaming state, and their Karanopadi, Karana, Sukshmopadi, Karanopadi, Stolopadi, or causal body, or that which passes from one incarnation to another, are all dual in their aspects and thus make 6. ఇవన్నీ కూడా 2 days ఉంటాయి, అందుకని మొత్తం 6. యాడ్ టు దిస్ ఆత్మ, ఈ ఆత్మని యాడ్ చేస్తే ద ఇంపర్సనల్ డివైన్ ప్రిన్సిపుల్, ఏదైతే ఆత్మ అన్నది పర్సనల్ కానీ ఇంపర్సనల్ డివైన్ ప్రిన్సిపుల్ అది, ఆర్ ద తీసుకొచ్చే కావాలంటే తినండి, అందులో ఉన్నాయి. లేకపోతే ఇమ్మోర్టల్ అంటే అదే మృత్యువు లేనటువంటిది మనిషిలో, అన్డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ద యూనివర్సల్ స్పిరిట్. అదేమో యూనివర్సల్ స్పిరిట్ కంటే ఏమీ భిన్నం కాదు. అండ్ యూ హ్యావ్ ద సేమ్ 7 అగైన్, మళ్ళీ అక్కడ కూడా 7 వస్తున్నాయి. దే ఆర్ వెల్కమ్ టు హోల్ టు దేర్ డివిజన్. వాళ్ళ డివిజన్ ని వాళ్ళని స్వాగతిస్తాం. వీ హోల్డ్ టు అవర్స్, మేము మన డివిజన్ ని మేము వాళ్ళ డివిజన్ వాళ్ళు. Inquirer, then it seems almost the same as the division made by the mystic Christians, body, soul and spirit. అంటే ఇలా అయితే మిస్టిక్ క్రిస్టియన్స్ కూడా శరీరము ఆత్మ స్పిరిట్ అని విడగొట్టేరే. జస్ట్ ద సేమ్. అవును, వీ కుడ్ ఈజీలీ మేక్ ఆఫ్ ద బాడీ ద వెహికల్ ఆఫ్ ద వైటల్ డబుల్. ఒకసారి ఇప్పుడు కూడా వినపడు. ఓకే, ఫోన్ వస్తే వినపడదు. అయితే అంటే అప్పుడు మాకు అంటే క్రిస్టియన్స్ చెప్పిన బాడీ, సోల్ అండ్ స్పిరిట్ అంటే అవును అదేను. వీ కుడ్ ఈజీలీ మేక్ ద బాడీ ద వెహికల్ ఆఫ్ ద వైటల్ డబుల్. అంటే ప్రాణం, ఇథరిక్ డబుల్ అని, వైటల్ డబుల్ అని, దాని యొక్క వెహికల్ గా మనం అనొచ్చు. ఆఫ్ ద లేటర్ ద వెహికల్ ఆఫ్ లైఫ్, అదే ప్రాణం ఆర్ ప్రాణ, ఆఫ్ కామరూప ఆర్ యానిమల్ సోల్, ద వెహికల్ ఆఫ్ ది హయ్యర్ అండ్ ద లోయర్ మైండ్. అంటే ద వెహికల్ ఆఫ్ ద హయ్యర్ అండ్ ద లోయర్ మైండ్ ని వీళ్ళు కామరూప అన్నారు. అండ్ మేక్ ఆఫ్ దిస్ 6 ప్రిన్సిపల్స్ క్రౌనింగ్ ద హోల్ విత్ ద వన్ ఇమ్మోర్టల్ స్పిరిట్. ఈ 6 ప్రిన్సిపల్స్ ని పైన ఒక ఇమ్మోర్టల్ స్పిరిట్ ఉంటుంది. ఇన్ అక్కల్టిజం ఎవ్రీ క్వాలిఫికేటివ్ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ గివ్స్ టు మ్యాన్ ఎ న్యూ ఆస్పెక్ట్. అంటే అక్కల్టిజం లో ఇలాంటి లక్షణాలు ఉన్న ప్రతి మార్పు కూడా మన కాన్షియస్నెస్ లోని మనిషికి ఒక కొత్త
భాగం చూపిస్తోంది. అండ్ ఇఫ్ ఇట్ ప్రివైల్స్ అండ్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ది లివింగ్ అండ్ యాక్టింగ్ ఇగో ఇట్ మస్ట్ బి గివెన్ ఎ స్పెషల్ నేమ్. అదే కానీ అలా ఉన్నది అంటే దానికి ఒక స్పెషల్ పేరు ఇస్తున్నారు. టు డిస్టింగ్విష్ ద మ్యాన్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్ ఫ్రమ్ ద మ్యాన్ హీ ఈస్ వెన్ హీ ప్లేసెస్ హిమ్సెల్ఫ్ ఇన్ అనదర్ స్టేట్. ఆయన ఇంకో స్టేట్ లో ఉన్నప్పుడు ఆ స్టేట్ ని డిఫరెన్షియేట్ చేయడానికి మళ్ళీ వేరే ఒక పేరు ఇస్తూ ఉంటారు. ఇట్ ఈస్ జస్ట్ దట్ విచ్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అందుకోసం ఇది చాలా కష్టంగా ఉంది అవగాహన చేసుకోవడానికి అన్నాడు ఎంక్వైరీ. థియాసఫీ ఇట్ సీమ్స్ టు మీ వెరీ ఈజీ. నాకైతే చాలా సులువుగా ఉంది. ఆన్ ద కాంట్రీ వ్యతిరేకంగా వన్స్ దట్ యూ హ్యావ్ సీజ్డ్ ద మెయిన్ ఐడియా దట్ ఈస్ దట్ మ్యాన్ యాక్ట్స్ ఆన్ దిస్ ఆర్ అనదర్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ విత్ హిజ్ మెంటల్ అండ్ స్పిరిచువల్ కండిషన్. అంటే ఇది ఎందుకు నాకేమో దానికి వ్యతిరేకంగా సులువుగా ఉంది. వన్స్ దట్ యు హ్యావ్ సీజ్డ్ ద మెయిన్ ఐడియా, ఇక్కడ ఉన్న మెయిన్ ఐడియాని మీరు పట్టుకుంటే అదేమిటి, మనిషి అన్నవాడు ఇదో ఇంకొక ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ లోనో పనిచేస్తూ ఉంటాడు. ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ విత్ హిస్ మెంటల్ అండ్ స్పిరిచువల్ కండిషన్, తనకున్న మానసికమైన ఆధ్యాత్మికమైన కండిషన్ బట్టి ఆయన యాక్ట్ చేస్తూ ఉంటాడు. బట్ మచ్ ఈస్ ద మెటీరియలిజం ఆఫ్ ద ఏజ్ దట్ ద మోర్ వి ఎక్స్ప్లెయిన్ ద లెస్ పీపుల్ సీన్. అంటే ఇక్కడ మెటీరియలిజం అనేది ఈ ఏజ్ లో ఎంత మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ద లెస్ పీపుల్ సీమ్ కేపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాట్ వి సే. అంటే డ్యూ టు మెటీరియలిజం మేము ఎంత చెప్పినా ఇది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. డివైడ్ ద టెరెస్ట్రియల్ బీయింగ్ కాల్డ్ మ్యాన్ ఇంటూ 3 చీఫ్ ఆస్పెక్ట్స్. అంటే ఈ భూమి మీద కనిపిస్తున్న ఈ మనిషిని 3 భాగాలుగా ముఖ్యమైన ఆస్పెక్ట్స్ గా చెప్పారు. If you like and unless you make of him a pure animal, you cannot do less. అంటే మీకు ఇష్టం ఉందే ప్యూర్ యానిమల్ గా మీరు చేస్తే అంతకంటే మీరు ఏం తక్కువ చేయలేరు. టేక్ హిజ్ ఆబ్జెక్టివ్ బాడీ, ద థింకింగ్ ప్రిన్సిపల్ ఇన్ హిమ్, విచ్ ఇస్ ఓన్లీ ఎ లిటిల్ హయ్యర్ దాన్ ద ఇన్స్టింక్చువల్ ఎలిమెంట్ ఇన్ ద యానిమల్. అంటే ముందేమో ఫిజికల్ బాడీ, తర్వాతది దానికంటే కొంచెం హయ్యర్ గానేమో థింకింగ్ ప్రిన్సిపల్, అదేంటంటే ఇన్స్టింక్చువల్ ఎలిమెంట్ కంటే కొంచెం ఉన్నతమైంది. ఆర్ ద వైటల్ కాన్షియస్ సోల్, ఇంకోటి ఏంటంటే వైటల్ గా ఉన్నటువంటి అంటే ప్రాణం ఉన్న ఆత్మ. అండ్ దట్ విచ్ ప్లేసెస్ హిమ్ సో ఇమ్మెజరబ్లీ బియాండ్ అండ్ హయ్యర్ దాన్ ద యానిమల్, దట్ ఈస్ హిస్ రీజనింగ్ సోల్ ఆర్ స్పిరిట్. అది అతనికి దానికంటే ఉన్నతంగా పెడుతోంది. దాన్ ద యానిమల్ సోల్ అంటే యానిమల్ బాడీ అంటే భౌతిక శరీరం కంటే. వెల్ ఇఫ్ వి టేక్ దీస్ 3 గ్రూప్స్ ఆర్ రిప్రజెంటేటివ్ ఎంటిటీస్, ఈ మూడింటిని ఇవి రిప్రజెంట్ చేస్తున్న ఎంటిటీస్ గా అంటే బాడీస్ గా, అండ్ సబ్ డివైడ్ దెమ్, వాటిని డివైడ్ చేస్తే అకార్డింగ్ టు ద అక్కల్ టీచింగ్ వాట్ డు వి గెట్, అప్పుడు మనం ఏం పొందుతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటగా స్పిరిట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద అబ్సల్యూట్ అండ్ దేర్ఫోర్ ఇండివిజిబుల్ అంటే ఇంకా అదే అనంతమైన పరమాత్మ అని అంటాం, అదే స్పిరిట్ అన్నారు. ఆర్ ఆత్మ, లేకపోతే ఆత్మ అంటున్నారు. యాజ్ దిస్ కెన్ నెయిదర్ బి లొకేటెడ్ నార్ లిమిటెడ్ ఇన్ ఫిలాసఫీ, దీన్ని ఎక్కడా కూడా ఇక్కడ ఉంది అని చెప్పలేం గనక, బీయింగ్ సింప్లీ దాట్ విచ్ ఈజ్ ఇన్ ఇటర్నిటీ, ఇది శాశ్వతత్వంలోనే ఉన్నది. అండ్ విచ్ కెనాట్ బి ఆబ్సెంట్ ఫ్రమ్ ఈవెన్ ద tiniest geometrical or mathematical point of the universe of matter or substance. అది ఎక్కడా కూడా ఆబ్సెంట్ అయ్యి ఉండదంటే అంతటా వ్యాపించింది. ఇట్ ఆట్ నాట్ టు బి కాల్డ్ ఇన్ ట్రూత్, దీన్ని ఏమో సత్యంగా చెప్పాలంటే ఏ హ్యూమన్ ప్రిన్సిపుల్ ఎట్ ఆల్, దాన్ని ఒక హ్యూమన్ ప్రిన్సిపుల్ అనడానికి వీలు లేదు, ఎందుకంటే అంతటా ఉంది కదా. రాదర్ అండ్ ఎట్ బెస్ట్ ఇట్ ఈస్ ఇన్ మెటాఫిజిక్స్ that point in space which the human monad and its vehicle man ఆక్యుపై ఫర్ ద పీరియడ్ ఆఫ్ ఎవ్రీ లైఫ్. అంటే ప్రతి లైఫ్ లో ఎన్నో లైఫ్ తర్వాత మ్యాన్ లైఫ్ వచ్చింది కనుక అన్ని జన్మల్లోని అదే ఆక్యుపై అయ్యి ఉంది అని చెప్పొచ్చు. నౌ దట్ పాయింట్ ఈస్ యాజ్ ఇమాజినరీ యాజ్ మ్యాన్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు అది ఎంత మనిషి ఎలాగ ఊహించుకుంటున్నాడో ఆ పాయింట్ కూడా అలాంటి ఇమాజినరీనే. అండ్ ఇన్ రియాలిటీ ఈజ్ ఎన్ ఇల్యూషన్, నిజం చెప్పాలంటే అది ఒక భ్రాంతి, ఏ మాయా. But then for ourselves, as for other personal egos, we are a reality during that fit of illusion called life. అంటే లైఫ్ అనేది ఉన్నంతసేపు ఇదంతా కూడాను మనకి
ఆ టైంలో రియాలిటీగానే ఉంటుంది. కానీ ఇదంతా కూడా ఇల్యూజనే. అండ్ వీ హ్యావ్ టు టేక్ అవర్ సెల్స్ ఇన్ టు అకౌంట్. అంటే మనమే దాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఇన్ అవర్ ఓన్ ఫ్యాన్సీ అట్ ఎనీ రేట్, ఇఫ్ నో వన్ ఎల్స్ డస్. ఎవరు చేయకపోయినా మేము అంటే ఇక్కడ ఏంటి, ఒకే ఒక ప్రిన్సిపల్ ఉంది అన్ని టైముల్లో, నేను అదే పాస్ ఆన్ అవుతూ ఉంది. ఒక మనిషి మనిషికే ఈ వెహికల్ అనే పరిమితం అనడం కూడా కాదు. ఇది ఎవ్రీ లైఫ్ లో, ప్రతి లైఫ్ లో కూడా ఏదైతే ఉందో ఒక పీరియడ్ ఆఫ్ టైము అదే ఉంది. నౌ దట్ పాయింట్ ఈజ్ యాజ్ ఇమాజినరీ యాజ్ మ్యాన్ హిమ్సెల్ఫ్. అంటే అది కూడా మనిషిని ఎలా ఇమాజినరీవో ఊహించుకోగలమో అలాగే. అండ్ ఇన్ రియాలిటీ, నిజానికి ఇవన్నీ భ్రాంతులే, ఇదంతా మాయే. అయితే మాకు మేముగా యాజ్ పర్ అదర్ పర్సనల్ ఈగోస్ వీఆర్ ఏ రియాలిటీ డ్యూరింగ్ దట్ ఫిట్ ఆఫ్ ఇల్యూషన్. ఆ భ్రాంతి సమయంలో మాకు అది రియలే, అదే జీవిత టైంలో. అండ్ వీ హ్యావ్ టు టేక్ అవర్ సెల్స్ ఇన్ టు అకౌంట్. మేము దాన్ని పరిగణనలోకి తీసుకుంటాం మా ఓన్ ఊహాత్మకంగాను, మా ఓన్ పద్ధతిలోని. ఇఫ్ నో వన్ ఎల్స్ డస్, అలా ఎవరు చేసినా లేకపోయినా. టు మేక్ ఇట్ మోర్ కన్సీవబుల్ టు ద హ్యూమన్ ఇంటెలెక్ట్, అది మానవుడి యొక్క ఇంటెలెక్ట్ కి బాగా అవగాహన అవ్వడానికి. when first attempting the strict study of occultism and to solve the ABC of the mystery of man. ఈ స్టడీ అంటే అక్కల్టిజం అధ్యయనంలోని మనిషి యొక్క మిస్టరీని సాల్వ్ చేయడానికి అక్కల్టిజం కాల్స్ దిస్ 7th ప్రిన్సిపల్ ద సింథసిస్ ఆఫ్ ద సిక్స్త్ యొక్క సమ్మేళనమే 7th అంటున్నాడు. అండ్ గివ్స్ ఇట్ ఫర్ వెహికల్ ద స్పిరిచువల్ సోల్. దానికి స్పిరిచువల్ సోల్ అనే వెహికల్ ఉంది, బుద్ధి. అంటే ఆ బుద్ధిలో ఇది పనిచేస్తూ ఉంటుంది. నౌ ద లేటర్ కన్సీల్స్. ఇక్కడ మనం చెప్పే బుద్ధి, మనం వాడే మనస్సు యొక్క బుద్ధి ఒకటి కాదు. నౌ ద లేటర్ కన్సీల్స్ ఎ మిస్టరీ విచ్ ఈస్ నెవర్ గివెన్ టు ఎనీవన్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ ఇర్రివోకబ్లీ ప్లెడ్జ్డ్ చేలాస్ ఆర్. అంటే ఈ ప్రిన్సిపల్ అన్నది ఎవరికి ఇవ్వరు, అది ఎక్సెప్ట్ చేలాస్ అంటే శిష్యులకు తప్ప. ఆర్ దోస్ ఎట్ ఎనీ రేట్ హూ కెన్ బి సేఫ్లీ ట్రస్టెడ్. అంటే దీన్ని బాగా నమ్మిన అంటే ఎవరినైతే విశ్వసిస్తున్నామో వాళ్ళకే ఇలాంటివి ఇది ఇస్తాం. అఫ్ కోర్స్ ప్లెడ్జ్డ్ చేలాస్ అన్నారు. ప్లెడ్జ్డ్ అంటే డిసైపుల్స్. దీస్ వుడ్ బి లెస్ కన్ఫ్యూజన్, దేర్ వుడ్ బి లెస్ కన్ఫ్యూజన్ కుడ్ ఇట్ ఓన్లీ బి టోల్డ్. ఇది కానీ చెప్తే దీనికి అంత కన్ఫ్యూజన్ ఉండదు. బట్ యాజ్ దిస్ ఈస్ డైరెక్ట్లీ కన్సర్న్డ్ విత్ ద పవర్ ఆఫ్ ప్రొజెక్టింగ్ వన్స్ డబుల్ consciously and at will, and as this gift like the ring of Gyges would prove very fatal to man at large and to the possessor of the faculty in particular, it is carefully guarded. అయితే ఇది చెప్తే సులువే అవుతుంది కానీ ఎందుకు చెప్పట్లేదు అంటే ఇది చెప్పారనమాట. అంటే యాజ్ దిస్ ఇస్ డైరెక్ట్లీ కన్సర్న్డ్ విత్ ద పవర్ ఆఫ్ ప్రొజెక్టింగ్, అంటే ఊహాత్మక వన్స్ డబుల్ కాన్షియస్నెస్లీ, వన్స్ డబుల్ అంటే ఇథరిక్ డబుల్, కాన్షియస్లీ అండ్ ఎట్ విల్ ఇచ్ఛాపూర్వకంగా. అండ్ యాజ్ దిస్ గిఫ్ట్ అంటే ఊహల్లోకి వెళ్ళిపోవచ్చు, ప్రొజెక్ట్ చేస్తారు అప్పుడు. లైక్ ద రింగ్ ఆఫ్ జైజెస్ అన్నారు, అదేమిటో మనకు తెలియదు. అది కూడా ప్రూవ్ అంటే అదంతా ఊహాత్మకం అనమాట. ప్రూవ్ వెరీ ఫ్యాటల్ టు మ్యాన్. అలా ఊహల్లోకి అంటే ఇక్కడ కొన్ని విషయాలు ఎందుకు సీక్రెట్ గా ఉంచుతారు అని అడుగుతూ ఉంటారు చాలా మంది. ఆధ్యాత్మికమైన ప్రతి దీంట్లో ఉంచుతారు. ఎందుకంటే ఆ స్థితి రావకుండానే అది చెప్పడం వల్ల ఊహల్లోకి వెళ్ళిపోయి అది ఇంకా డేంజరస్ గా తయారవుతుంది మనిషికి. అందుకని అంటే అప్పుడంతా ఇప్పుడు చూడమని అనంతత్వం కోసం చెప్తూ ఉంటే మనస్సుతోటే ఊహిస్తున్నాం మనం. ఆ మనస్సుతో పట్టుకునేసరికల్లా అది ఏంటవుతుందంటే మనిషికి ఫ్యాటల్ టు మ్యాన్ అట్ లార్జ్ అండ్ టు ద పొజెసర్ ఆఫ్ దట్ ఫ్యాకల్టీ ఇన్ పర్టికులర్. ఇట్ ఈస్ కేర్ఫుల్లీ గార్డెడ్. అందుకని దాన్ని జాగ్రత్తగా భద్రపరచాలి. బట్ లెట్ us proceed with the principles that divine soul or buddhi then is the vehicle of the spirit. ఆ డివైన్ సోల్ దాన్నే బుద్ధి అని కూడా అంటున్నారు, అది స్పిరిట్ యొక్క వెహికల్. ఇన్ కంజంక్షన్ దీస్ టూ ఆర్ వన్. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ రెండు ఒకటే, ఇంపర్సనల్ అండ్ వితౌట్ ఎనీ అట్రిబ్యూట్స్. అంటే అక్కడ ఏ రకమైన అట్రిబ్యూట్స్ ఈ ప్లేన్ లో లేవు. అండ్ మేక్ టూ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్, రెండు ఆధ్యాత్మికమైన ప్రిన్సిపల్స్ గా ఉన్నాయి. ఇఫ్ వీ పాస్ ఆన్ టు ద
హ్యూమన్ సోల్, మానవుడి ఆత్మ వరకు వస్తే మనస్ ఆర్ మెన్స్. Everyone will agree that the intelligence of man is dual to say the least. ప్రతి వాళ్ళు ఇది రెండుగా ఉందని ఒప్పుకుంటారు. ఎగ్జాంపుల్, ద హై మైండెడ్ మ్యాన్ కెన్ హార్డ్లీ బికమ్ లో మైండెడ్. అంటే ఉన్నత మానసిక స్థాయి వాడు నీచ స్థితికి రాలేదు. ద వెరీ ఇంటెలెక్చువల్ అండ్ స్పిరిచువల్ మైండెడ్ మ్యాన్ ఈస్ సెపరేటెడ్ బై an abyss from the obtuse, dull and material, if not animal minded man. అంటే ఇప్పుడు మనకి లోయర్ మైండ్ లో ఉన్న వాళ్ళకి చెప్పాను కదా, అరిషడ్ వర్గం వాటితోటే ఉంటారు. హయ్యర్ మైండ్ కి లోయర్ మైండ్ వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఇది యానిమల్ మైండెడ్ మ్యాన్ కంటే ఎక్కువగా అయినా సరే. బట్ వై షుడ్ నాట్ మ్యాన్ బి రీప్రజెంటెడ్ బై టూ ప్రిన్సిపల్స్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ రాదర్? అలాంటప్పుడు రెండు ప్రిన్సిపల్స్ తోనే రిప్రజెంట్ చేయొచ్చు కదా. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఇన్ హిమ్. ప్రతి వ్యక్తికి రెండు ప్రిన్సిపల్స్ ఆయనలో ఉంటాయి. వన్ మోర్ యాక్టివ్ దెన్ ద అదర్. ఒకదానికంటే ఒకటి యాక్టివ్ గా మరొకటి ఉంటుంది. అండ్ ఇన్ రేర్ కేసెస్, చాలా అరుదుగా, వన్ ఆఫ్ దీస్ ఈజ్ ఎంటైర్లీ సిచ్యుయేటెడ్ ఇన్ ఇట్స్ గ్రోత్. అంటే సో టు సే ఆర్ ప్యారలైజ్డ్ బై ద స్ట్రెంగ్త్ అండ్ ప్రిడామినెన్స్ ఆఫ్ ద అదర్ ఆస్పెక్ట్ ఇన్ వాట్ ఎవర్ డైరెక్షన్. అంటే ఒకదాని యొక్క డామినేషన్ వల్ల మరొకటేమో డల్ అయిపోవచ్చు, లేకపోతే అది చాలా యాక్టివ్ గాను ఉండొచ్చు. దీస్ దెన్ ఆర్ వాట్ వీ కాల్ ద టూ ప్రిన్సిపల్స్ ఆర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మనస్. అందుకని మనస్సు యొక్క టూ ఆస్పెక్ట్స్ అని చెప్తున్నాం, హయ్యర్ అండ్ లోయర్. ద ఫార్మర్ అంటే హయ్యర్ మనస్ అన్నది ఈ థింకింగ్ కాన్షియస్ ఈగో గ్రావిటేటింగ్ టువర్డ్స్ ద స్పిరిచువల్ సోల్. ఇది ఎక్కువగా స్పిరిచువల్ సోల్ వైపే వెళ్తుంది. అండ్ ద లేటర్ అంటే లోయర్ మైండ్ అనేది ఇన్స్టింక్చువల్, దాని యొక్క ఇన్స్టింక్చువల్ ప్రిన్సిపల్స్ తో అట్రాక్టెడ్ టు కామ ప్లేన్ కి అది అట్రాక్ట్ అవుతుంది. ద సీట్ ఆఫ్ యానిమల్ డిజైర్స్ అండ్ ప్యాషన్స్ ఇన్ మ్యాన్. మనిషిలో ఉన్నటువంటి ఈ పాశవికమైన కోరికలు, భావావేశాలు అవన్నీ. Thus we have from four principles justified the last three being. అంటే 4 ప్రిన్సిపల్స్ అయితే జస్టిఫై అయ్యాయి. లాస్ట్ 3 ఏమో ద డబుల్ విచ్ వీ హ్యావ్ అగ్రీడ్ టు కాల్ ప్రోటియాన్ ఆర్ ప్లాస్టిక్ సోల్, ద వెహికల్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్ అండ్ ద ఫిజికల్ బాడీ. అంటే ఇథరిక్ డబుల్, లైఫ్ ప్రిన్సిపల్, ఫిజికల్ బాడీ, తర్వాత అలా విడగొట్టారు. ఆఫ్ కోర్స్ నో physiologist or biologist will accept these principles, nor can he make head or tail of them. అంటే వాళ్ళకి తలా తోక లేనట్టుగా ఉంటాయి. భౌతిక శాస్త్రవేత్త కానీ అంటే జీవశాస్త్రవేత్తకి మాత్రం ఇది ఏది యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళకి ఇవన్నీ తలా తోక లేనట్టుగానే కనబడతాయి. And this is why perhaps none of them understand to this day either the functions of the spleen. అందుకోసమే ఇప్పటికీ కూడా వీళ్ళలో ఎవ్వరూ కూడా స్ప్లీన్ ఏం పనిచేస్తుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఫిజికల్ వెహికల్ ఆఫ్ ద ప్రోటియాన్ డబుల్, ఆ ప్రోటియాన్ డబుల్ యొక్క అంటే ఫిజికల్ వెహికల్ లో ఉన్న ఈ ప్రోటియాన్ డబుల్ ఏం చేస్తుందో, ఆర్ దోస్ ఆఫ్ ఎ సర్టన్ ఆర్గన్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ మ్యాన్. అంటే కుడివైపు, అదే మనకి అంటే దాన్ని ఏమంటారు, అదే మనకి అప్పుడు కడుపు నొప్పి వస్తుంది కదా, అది ఎందుకున్నది ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఆర్ దోస్ ఆఫ్ ఎ సర్టన్ ఆర్గన్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ మ్యాన్ ద సీట్ ఆఫ్ ద అబవ్ మెన్షన్ డిజైర్స్, నార్ yet does he know anything of the pineal gland. Pineal gland కూడా సంపూర్ణంగా తెలియలేదు. which he describes as a horny gland. అంటే అంతకు ముందు ఒక రెమినెంట్ గా హార్నీ గ్లాండ్ గా ఉండిపోయింది, విత్ ఏ లిటిల్ శాండ్ ఇన్ ఇట్, which gland is in truth the very seat of the highest and divinest consciousness. అంటే సైన్స్ కి ఇదేమీ తెలియట్లేదు, కానీ ఏదైతే వాళ్ళు అంటే హార్నీగా ఉండిపోయిన గ్లాండ్ అని అంటున్నారో అది చాలా హైయెస్ట్ అండ్ డివైనెస్ట్ కాన్షియస్నెస్ కి సీట్ అనమాట. అంటే ఆధారం ఇన్ మ్యాన్ హిస్ ఆమ్నీసియంట్ స్పిరిచువల్ అండ్ ఆల్ ఎంబ్రేసింగ్ మైండ్. అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ మనస్సుకి అది సీట్. And this shows to you still more plainly that we have neither invented these 7 principles, nor are they new in the world of philosophy.
యాజ్ వీ కెన్ ఈజీలీ ప్రూవ్. అందుకని మేమేం కొత్తగా దీన్ని ఇన్వెంట్ చేయలేదు, ఇవేమో ఈ ఫిలాసఫీ కొత్తవి కావు అని చెప్తున్నారు. బట్ వాట్ ఈస్ ఇట్ దట్ రీఇన్కార్నేట్స్ ఇన్ యువర్ బిలీఫ్? మీ నమ్మకం ప్రకారం ఏది మళ్ళీ పునర్జన్మను తీసుకుంటోంది? ద స్పిరిచువల్ థింకింగ్ ఈగో, అంటే స్పిరిచువల్ థింకింగ్ ఈగో, ఈగో క్యాపిటల్, ద పర్మనెంట్ ప్రిన్సిపల్ ఇన్ మ్యాన్, అదే శాశ్వతమైన ప్రిన్సిపల్ మనిషిలో, ఆర్ దట్ విచ్ ఇస్ ద సీట్ ఆఫ్ మనస్, మనస్సు యొక్క సీట్ ఏదో అది. ఇట్ ఈస్ నాట్ ఆత్మ ఆర్ ఈవెన్ ఆత్మ బుద్ధి రిగార్డెడ్ as a dual monad which is the individual or divine man, but మనస్. అంటే అది అలాంటి పునర్జన్మ తీసుకున్నది ఆత్మ కాదు, లేకపోతే దాన్ని ఆత్మ బుద్ధి అంటాం, అది కూడా కాదు. రిగార్డెడ్ as a dual monad, మోనాడ్ అంటే జీవాత్మ, which is the individual or divine man, but manas అంటే దాన్ని కూడా మనస్సు అంటున్నారు. ఫర్ ఆత్మన్ ఈస్ ద యూనివర్సల్ all and become the highest self of man only in conjunction with buddhi, its vehicle, which links it to the individuality. ఇక్కడ వీళ్ళు చెప్తున్నది బుద్ధి అన్నది దాని వెహికల్ అన్నమాట ఆత్మకి, అందుకే ఆత్మ బుద్ధి మనస్సుగా వాడతారు. ఆ మనస్సు కూడా ఇది హయ్యర్ మైండ్. ఆత్మ యూజ్ ద యూనివర్సల్ ఆల్, అంతటా ఉన్నది, అండ్ బికమ్స్ ద హయ్యర్ సెల్ఫ్ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క హయ్యర్ సెల్ఫ్ అదే అంటాం. ఓన్లీ ఇన్ కంజంక్షన్ విత్ బుద్ధి, బుద్ధితో సంబంధం కలిగి, అంటే అది దాని వెహికల్ అది. ఇక్కడ మనం మనస్సు యొక్క బుద్ధి కాదు ఇది, అందుకే బుద్ధిక్ ప్లేన్ అంటే చాలా హయ్యెస్ట్ ప్లేన్ గా ఫీల్ అవుతారు. విచ్ లింక్స్ ఇట్ టు ద ఇండివిజువాలిటీ, అది ఏమో ఆ డివైన్ మ్యాన్, అదే ఆ దైవీ ప్రకృతి ఉన్న మనిషితోటి లింక్ చేస్తోంది. ఫర్ ఇట్ ఈస్ ద బుద్ధి మనస్ విచ్ ఈస్ కాల్డ్ ద కాజల్ బాడీ, ఈ బుద్ధి మనస్సునే కాజల్ బాడీ అంటున్నాం. ద యునైటెడ్ 5th and 6th ప్రిన్సిపల్స్, 5-6 ప్రిన్సిపల్ కలిపింది. అండ్ విచ్ ఈస్ కాన్షియస్నెస్ దట్ కనెక్ట్స్ ఇట్ విత్ ఎవ్రీ పర్సనాలిటీ ఇట్ ఇన్హాబిట్స్ ఆన్ ఎర్త్, ఇది భూమి మీదనే ఉంటుంది. అన్ని అంటే ప్రతి వ్యక్తిత్వంతో ఇది కలుస్తూ ఉంటుంది, కనెక్ట్ చేస్తుంది. దేర్ ఫోర్ సోల్ బీయింగ్ ఏ జెనరిక్ టర్మ్, దేర్ ఆర్ ఇన్ మెన్ 3 aspects ఆఫ్ సోల్, అంటే 3 ఉన్నాయట. ద టెరెస్ట్రియల్ అంటే భూమి మీద ఉండేది, ద టెరెస్ట్రియల్ యానిమల్ జంతుపరమైనది, ద హ్యూమన్ సోల్ మానవపరమైనది, అండ్ ద స్పిరిచువల్ సోల్ ఆధ్యాత్మికమైనది. దీస్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఆర్ వన్ సోల్ ఇన్ ఇట్స్ 3 aspects. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇది ఒకటే సోల్ 3 భాగాలుగా ఉంది. నవ్ ఆఫ్ ద ఫస్ట్ 3 లక్షణాలతో ఉంటుంది. ఫస్ట్ ఆస్పెక్ట్, నథింగ్ రిమైన్స్ ఆఫ్టర్ డెత్. మొట్టమొదటి దాని విషయంలో చూసుకుంటే మృత్యు తర్వాత ఏమీ ఉండదు. ఆఫ్ ద సెకండ్, నవాస్ ఆర్ మనస్, ఓన్లీ ఇట్స్ డివైన్ ఎసెన్స్ ఇఫ్ లెఫ్ట్ అన్సాయిల్డ్ సర్వైవ్స్, అంటే ఒక డివైన్ ఆస్పెక్టే మరణానంతరం సర్వైవ్ అవుతుంది. వైల్ ద థర్డ్, ఇన్ ఎడిషన్ టు బీయింగ్ ఇమ్మోర్టల్, బికమ్స్ కాన్షియస్లీ డివైన్, అది తెలిసి డివైన్ అవుతుంది. మూడోది, బై ద ఎసిమిలేషన్ ఆఫ్ ద హయ్యర్ మనస్, హయ్యర్ మనసుని గ్రాస్ప్ చేసి ఇది కూడా డివైన్ అవుతుంది. బట్ టు మేక్ ఇట్ క్లియర్ వీ హ్యావ్ టు సే ఎ ఫ్యూ వర్డ్స్. దీన్ని ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ రీఇన్కార్నేషన్, పునర్జన్మ విషయంలో ఇంకా క్లియర్ గా చెప్పాలి. యూ విల్ డూ వెల్ యాజ్ ఇట్ ఈస్ అగైన్స్ దిస్ డాక్ట్రిన్ దట్ యువర్ ఎనిమీస్ ఫైట్ ద మోస్ట్ ఫెరోషియస్లీ. మీరు దాన్ని బాగా చెప్పగలరు. యాజ్ ఇట్ ఈస్ అగైన్స్ దిస్ డాక్ట్రిన్, ఈ డాక్ట్రిన్ ఏంటంటే సిద్ధాంతం, మీ శత్రువులు ఫైట్ ద మోస్ట్ ఫెరోషియస్లీ, చాలా ఎక్కువ భయంకరంగా పోరాడతారు అనే డాక్ట్రిన్ కి వ్యతిరేకంగా యాజ్ ఇట్ ఈస్ అగైన్స్ దిస్ డాక్ట్రిన్ అంటే థియాసఫిస్ట్. యూ మీన్ ద స్పిరిచువలిస్ట్, ఆధ్యాత్మికవేత్తల. ఐ నో అండ్ మెనీ ఆర్ ద అబ్సర్డ్ అబ్జెక్షన్స్ laboriously spun by them over the pages of light. సో అంటే స్పిరిచువలిస్టా మీరు ఇందాక చెప్తున్నట్టుగా, అంటే ఈ డాక్టర్కి అగేన్స్ట్ గా మీ శత్రువులు అంటున్న వాళ్ళు. అయినో నాకు ఏం తెలుసు అంటే మెనీ ఆర్ ద అబ్సర్డ్ అబ్జెక్షన్స్, అంటే అర్ధరహితమైన అబ్జెక్షన్స్ ఎన్నో ఉన్నాయి. అవి చాలా ఎంతో శ్రమతోటి వాటిని అన్నిటిని నేను అంటే పేనియరు బై దెమ్ ఓవర్ ద పేజెస్ ఆఫ్ లైట్, అంటే లైట్ యొక్క పేజెస్ లో, అంటే జ్ఞానంతో అనో ఏదో
సో అబ్స్ట్యూస్ ఎంత క్లియర్ అంటే అవి అర్థరహితంగా కష్టంగా ఉంటాయంటే, మ్యాలీషియస్ అంటే చెడు భావంతో, ఆర్ సమ్ ఆఫ్ దెమ్ దట్ దే విల్ స్టాప్ ఎట్ నథింగ్, అది ఏ విషయం ఎక్కడ ఆగవుట. వన్ ఆఫ్ దెమ్ ఫౌండ్ రీసెంట్లీ ఏ కాంట్రడిక్షన్ విచ్ he gravely discusses in a letter to that journal. అంటే ఆ జర్నల్ ఏది, లైట్ అని, పేజెస్ ఆఫ్ లైట్. ఎవరో ఒకరు వన్ ఆఫ్ దెమ్ ఫౌండ్ రీసెంట్లీ, ఈ మధ్యని దీని వ్యతిరేకతను చూసాం. అతనేమో చాలా సీరియస్ గా డిస్కస్ చేశారు ఒక లెటర్ లో, ఈ జర్నల్లో, ఇన్ 2 స్టేట్మెంట్స్ పిక్డ్ అవుట్ ఆఫ్ మిస్టర్ సినెట్స్ లెక్చర్స్. మిస్టర్ సినెట్ గారు ఇచ్చిన లెక్చర్స్ లోంచి he discovers that grave contradiction in these 2 sentences. ఈ 2 సెంటెన్సెస్ లోని ఒకదానికొకటి వ్యతిరేకం ఉన్నదని వాళ్ళు ఆయన డిస్కవర్ చేసేది. ప్రిమెచ్యూర్ రిటర్న్స్ టు ఎర్త్ లైఫ్ ఇన్ ద కేసెస్ వెన్ దే అక్కర్ మే బి డ్యూ టు కార్మిక్ కాంప్లికేషన్. అంటే కంప్లీట్ గా మెచ్యూరిటీ అవరి, ప్రిమెచ్యూర్ అంటే మొదటిగా కొంచెం ముందే పరిపక్వత వచ్చిన వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు ఎర్త్ లైఫ్ కి. ఇన్ ద కేసెస్ ఎప్పుడు, వెన్ దే అక్కర్ మేబీ డ్యూ టు కార్మిక్ కాంప్లికేషన్, కర్మ యొక్క కాంప్లికేషన్ తో మళ్ళీ వాళ్ళు ఎర్త్ లైఫ్ కి వచ్చేస్తారు, అంటే ముందుగా మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు కూడా. అండ్ దేర్ ఈస్ నో యాక్సిడెంట్ ఇన్ ద సుప్రీం యాక్ట్ ఆఫ్ డివైన్ జస్టిస్ గైడింగ్ ఇవల్యూషన్. ఈ ఇవల్యూషన్ అనే దాంట్లో ఇదేమో డివైన్ జస్టిస్ అన్నమాట, సుప్రీం యాక్ట్ అది. అందులో ఏది యాక్సిడెంట్ అంటే హఠాత్తుగా జరిగేదంటూ ఉండదు, అన్ని ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతాయి. సో ప్రొఫౌండ్ ఏ థింకర్ వుడ్ షూర్లీ, అంటే ఎంతో ఎక్కువ డెప్త్ ఉన్నటువంటి ఆలోచనాత్మకుడు కూడా ఆయన ఏం చూస్తాడంటే, కాంట్రడిక్షన్ ఆఫ్ ద లా ఆఫ్ గ్రావిటేషన్, అంటే ఈ భూమి ఆకర్షణ సిద్ధాంతానికి కూడా వ్యతిరేకత చూస్తాడు. ఇఫ్ ఏ మ్యాన్ స్ట్రెచ్డ్ అవుట్ హిజ్ హ్యాండ్, ఒక మనిషి తన చేతిని గాని చాపాడంటే, టు స్టాప్ ఏ ఫాలింగ్ స్టోన్, పడిపోతున్నటువంటి ఒక రాయిని ఆయన ఆపుతున్నాడు. క్రషింగ్ ద హెడ్ ఆఫ్ ఏ చైల్డ్, అంటే అది ఆ ఒక చిన్న పిల్లవాడి యొక్క హెడ్ ని పగలగొడుతుంది కింద పడితే, అందుకని దాన్ని ఒక చేత్తో ఆపేస్తున్నాడు. అందులో కూడా కొంచెం కాంట్రడిక్షన్ ఉంటుంది అంటున్నారు, అంటే లా ఆఫ్ గ్రావిటేషన్ లో కూడాను అని. ఇప్పుడు ఏంటంటే రీఇన్కార్నేషన్ అంటే పునర్జన్మ, రీబర్త్. అంటే ఇందులో క్వశ్చన్ ఏంటంటే, దివ్యజ్ఞాన సమాజం యొక్క టీచింగ్స్ ప్రకారం జ్ఞాపకం అంటే ఏంటి? ఎంక్వైరీ. The most difficult thing for you to do will be to explain and give, will be to, అంటే మీకు మహా కష్టమైంది ఏంటంటే రీజనబుల్ గ్రౌండ్స్ ఫర్ సచ్ ఎ బిలీఫ్. అలాంటి ఒక బిలీఫ్ కి మీరు కరెక్ట్ గాను గ్రౌండ్స్ ఇవ్వలేరు ఈ రీఇన్కార్నేషన్ లాంటివి. No theosophist has ever yet succeeded in bringing forward a single valid proof to shake my accepticism. అంటే ఇప్పటి వరకు ఏ దివ్యజ్ఞాని కూడా ఒక్క ప్రూఫ్ కూడా ఇవ్వలేకపోయాడు నేను యాక్సెప్ట్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ హ్యావ్ అగైన్స్ట్ ద థియరీ ఆఫ్ రీఇన్కార్నేషన్ ద ఫ్యాక్ట్ దట్ నో సింగిల్ మ్యాన్ హ్యాస్ యెట్ బీన్ ఫౌండ్ టు రిమెంబర్ దట్ హీ హ్యాస్ లివ్డ్, లీస్ట్ ఆఫ్ ఆల్ హూ హీ వాస్ డ్యూరింగ్ ద ప్రీవియస్ లైఫ్. అంటే కిందటి జన్మలో తను జీవించినట్టు గాని తను ఎవరు పాత జన్మలో అన్నది ఏ థియోసఫిస్ట్ కి కూడా తెలియట్లేదు. అంటే థియోసఫిస్ట్, యువర్ ఆర్గ్యుమెంట్ ఐ సీ టెండ్స్ టు ద సేమ్ ఓల్డ్ అబ్జెక్షన్. ఇంతకు ముందు ఎప్పటి నుంచో ఉన్న అబ్జెక్షన్ వైపే వెళ్తోంది మీ ఆర్గ్యుమెంట్. ద లాస్ ఆఫ్ మెమొరీ అంటే జ్ఞాపకం లేకపోవడం ఇన్ ఈచ్ ఆఫ్ అస్ ఆఫ్ అవర్ ప్రీవియస్ ఇన్కార్నేషన్, అంటే గత జన్మలో ఏవి మన జ్ఞాపకం లేకపోవడం అన్నది, యూ థింక్ ఇట్ ఇన్వాలిడేట్స్ అవర్ డాక్ట్రిన్. అది ఆ జ్ఞాపకం లేకపోవడం వల్ల ఈ సిద్ధాంతం విలువ లేకుండా పోతుందా? మై ఆన్సర్ ఈస్ దట్ ఇట్ డస్ నాట్. నా ఆన్సర్ ఏంటంటే అలా కాదు. అండ్ దట్ ఎట్ ఎనీ రేట్ సచ్ అన్ అబ్జెక్షన్ కెనాట్ బి ఫైనల్. అలాంటి అబ్జెక్షన్ ఫైనల్ కాదు అని నేను అంటున్నాను. ఎంక్వైరర్, ఐ వుడ్ లైక్ టు హియర్ యువర్ ఆర్గ్యుమెంట్స్. అయితే మీరు చెప్పే వాదనలు ఏమిటో నేను వినాలనుంది. థియోసఫిస్ట్, దే ఆర్ షార్ట్ అండ్ ఫ్యూ. అవి చిన్నవి కొంచెమే ఉన్నాయి. యట్ వెన్ యూ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ the utter inability of the best modern psychologists to explain to the world the nature of mind,
అంటే మనస్సు యొక్క స్వభావాన్ని మోడర్న్ సైకాలజిస్ట్ చెప్పమంటే వాళ్ళు ఎలా అసమర్థులు, అండ్ దేర్ కంప్లీట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఇట్స్ పొటెన్షియాలిటీస్, ఆ మనస్సు యొక్క శక్తులు, హయ్యర్ స్టేట్స్, ఉన్నత స్థాయిలు. యూ హ్యావ్ టు అడ్మిట్ దట్ దిస్ అబ్జెక్షన్ ఈస్ బేస్డ్ ఆన్, ఈ అబ్జెక్షన్ ఏమని, ఆన్ అండ్ ఏ ప్రయోరీ కన్క్లూషన్ డ్రాన్ ఫ్రమ్ ఏంటిది డ్రాన్ prima facie and circumstantial evidence more than anything else. Now, what is memory in your conception? Pray. అంటే ఇప్పుడు ఆమె ఏమంటున్నారంటే, ఈ థియోసఫిస్ట్ ఏమంటున్నారంటే, కంప్లీట్ దీని మనసు యొక్క పొటెన్షియాలిటీస్, దాని యొక్క ఉన్నత స్థాయిలు, ఇవన్నీ కూడా అంటే అబ్జెక్షన్, యూ హ్యావ్ టు అడ్మిట్ దట్ దిస్ అబ్జెక్షన్ ఈస్ బేస్డ్, ఈ అబ్జెక్షన్ అన్నమాట ఏ ప్రయరీ కన్క్లూషన్ డ్రాన్ ఫ్రమ్ ప్రైమా ఫేసి అండ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అంటే ఇప్పుడు ఇది కూడా ఒక అబ్జెక్షనే ఈ మనస్సు విషయంలో. నవ్ వాట్ ఈస్ మెమొరీ ఇన్ యువర్ కాన్సెప్షన్? దయచేసి మీరు చెప్పండి, మీ ఉద్దేశంలో మెమొరీ ఏంటి? దట్ విచ్ ఈస్ జనరల్లీ యాక్సెప్టెడ్, అందరూ యాక్సెప్ట్ చేసేది, the faculty in our mind of remembering and of retaining the knowledge of previous thoughts, deeds and events. ఇంతకు ముందు జరిగిన ఆలోచించిన ఆలోచనలు, జరిగిన సంఘటనలు, ఆ తర్వాత పనులు, ఇవన్నిటినీ గుర్తు పెట్టుకోవడం, అది మనసులో ఉంచుకోవడం అనే మెమరీ అంటున్నాం. ప్లీజ్ యాడ్ టు ఇట్ దట్ దెర్ ఇస్ ఎ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ ద 3 యాక్సెప్టెడ్ ఫార్మ్స్ ఆఫ్ మెమరీ. మూడుని మనం ఇప్పుడు ఆమోదిస్తున్నాం. ఏంటంటే రిమెంబరెన్స్, గుర్తు పెట్టుకోవడం, రికలెక్షన్ అంటే పాతని మళ్ళీ తీసుకురావడం, అండ్ రెమినిసెన్స్ అంటే అంతకు ముందు అక్కడ ఉండిపోయినవి. హ్యావ్ యూ నాట్, ఇలా 3గా విడదీయొచ్చు. హ్యావ్ యూ ఎవర్ థాట్ ఓవర్ ద డిఫరెన్స్? ఈ మూడింటి కోసం ఈ డిఫరెన్స్లు ఉన్నాయని మీరు ఆలోచించారా? మెమొరీ, రిమెంబర్ ఈజ్ ఎ జెనరిక్ నేమ్. మెమొరీ అనేది ఒక జెనరిక్ పేరు అన్నమాట. Indeed, they are not. Yes, yet all these are only synonyms. ఇవన్నీ ఒకటే కదా అంటున్నారు థియోసఫిస్ట్. నిజమే, they are not in philosophy at all events. Memory is simply an innate power in thinking beings. అంటే ఆలోచించే వాళ్ళకి అంతరంగిక శక్తి. అండ్ ఈవెన్ ఇన్ యానిమల్స్, జంతువుల్లో కూడా, ఆఫ్ రిప్రొడ్యూసింగ్ పాస్ట్ ఇంప్రెషన్స్ బై అన్ అసోసియేషన్ of ideas principally suggested by objective things or by some action